పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నన్ను కనికరించండి. నీ దాసునిగా, నీ సేవకునిగా అల్పుడైన నన్ను ఇంతవరకు కాచి కాపాడావు తండ్రి. 76 సంవత్సరాలు కాచి కాపాడిన దేవా, ముందు కూడా కాపాడండి దేవా. నీ చిత్తానుసారముగా నాకు ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి. ఒకవేళ నీకు మహిమకరముగా మా తండ్రి నిన్ను ఘనపరిచే రీతిగా నీకు సాక్షార్థముగా ఉంటే నన్ను జీవింపచేయండి దేవాన్ని కృప దయచేయమని. దేవాన్ని గురించి మాట్లాడే యోగ్యత అర్హత నాకు ఇచ్చావు తండ్రి. నా నోటిని ముట్టండి, నీ అగ్నితో కాల్చండి. నా తలంపులు ముట్టండి, జ్ఞాపక శక్తి, గ్రహింపు శక్తి దయచేయండి. ఈ విపత్తు నుండి మమ్మల్ని కాచి కాపాడమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము. ఆమెన్. ప్రియులారా, బిలాము యొక్క ప్రవచనాలు ప్రొఫెసీ 1, ప్రొఫెసీ 2, ప్రొఫెసీ 3 మాట్లాడుకున్నాము వరుసనే. ఇప్పుడు ద ఫైనల్ ప్రొఫెసీ, 4వ ప్రొఫెసీ ప్రవచనాన్ని మాట్లాడుకోపోతున్నాము. ఈ 3 ప్రవచనాల్లో మోయాబీయుల రాజు బాలాకు విసిగిపోయాడు. నేను వారిని శపించమంటే నువ్వు దీవిస్తున్నావు, నేను వారిని శపించటానికి నిన్ను తీసుకొచ్చి ఎంత ఖర్చు పెడితే నువ్వు వారిని దీవిస్తున్నావని ప్రతిసారి అంటున్నాడు. సరే, ఈసారి చూద్దాం అంటున్నాడు. ఇంకొక ఛాన్స్ ఇస్తానంటున్నాడు. అయితే బాలాకేమో, బిలామేమో, దేవుడు నన్ను చెప్పమన్నదే చెప్తానని నీకు మొదట్లో చెప్పాను కదా, నువ్వు పంపిన దూతలతో నేను ముందే చెప్పాను కదా, దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు, యెహోవా దేవుడు నన్ను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన మాట దాటి నేను వేరొకటి చెప్పలేను. ఆయన చెప్పమన్నదే చెబుతానని నేను ముందే చెప్పాను. నా తప్పేం లేదు. ఆయన చెబుతున్నాడు. అయినా ఇంకొకసారి ఈసారి విసిగిపోయిన 4వసారి అంటున్నాడు. సరే, ఇక వెళ్ళిపోమంటే మరి బిలాం అంటున్నాడు, ఆ యెహోవా ఏమి చెప్పానో అదే పలికదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము. నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడవరి దినముల్లో ఈ జనులు నీ జనములకు ఏమి చేయుదురో అది నీకు విశదపరచదను రమ్మని చెప్తున్నాడు. కడవరి దినములు, అంత్య దినములు, యుగాంతములు, ఈ చివరి దినములో ఈ జనులు, ఇశ్రాయేల్ జనులు, ఆశీర్వదింపబడిన జనులు, యెహోవా ప్రజలు, వెరీ వెరీ స్పెషల్ పీపుల్, వెరీ వెరీ బ్లెస్సెడ్ పీపుల్, వీరు చివరి దినాల్లో నీ ప్రజలకి వారు ఏం చేయబోతున్నారు చెప్పాలి తప్పకుండా. చెప్పకపోతే ఊరుకోడు. నన్ను చెప్పమన్నాడు, అది చెప్తాను రమ్మన్నప్పుడు బాలాకు ఆ మాట విన్నప్పుడు ఏం చెప్తాడో, ఏమి ఆజ్ఞిస్తాడో, ఏమి సెలవిస్తాడో అని బాలాకు రాజు తన ప్రజలతో అక్కడ ఉన్నప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. బెయోరు కుమారుడు అయిన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వారికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వానికి వాని వార్త, మహోన్నతిని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై, కన్నులు తెరిచిన వాడై, సర్వశక్తుని దర్శనము పొందెను. ప్రియులారా, చెప్పుకున్నాము,
దేవుని దర్శనము కన్నులు తెరిచినప్పుడు రావచ్చు, కన్నులు మూసినప్పుడు రావచ్చు. దేవుడు సంపూర్ణంగా తన ఆత్మతో నింపొచ్చు. తన ఫిజిక్, మన బాడీ, తన మనస్సునంతటిని దేవుడు కంట్రోల్ చేయగలడు. అలాంటి సర్వశక్తివంతుడు. గాడిద చేత మాట్లాడించిన దేవుడు. మీరు ఈ పిల్లల మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తవని సెలవిచ్చిన దేవుడు. ఆయన మాట ఇవ్వగానే, ఆజ్ఞ ఇవ్వగానే ఇది చక్కగా నెరవేర్ని అలాంటి మహాదేవుడు, మహోన్నతుడు. ఆయన కన్నులు తెరిచి నువ్వైనా చెప్పవచ్చు. ఆయన్ని ఆ దర్శనంలో కన్నులు తెరిచైనా చూడవచ్చు, కన్నులు మూసుకైనా చూడవచ్చు. బిలాము మహోన్నతుని శక్తిని చూసినవాడు. 3 పర్యాయాలు మహోన్నతుని శక్తి, మహోన్నతుని మహాదేవుని యొక్క బలమేంటో, శక్తి ఏంటో చూసినవాడు. మహోన్నతుని విద్య నెరిగినవాడు. ప్రియులారా, దేవుడు ఒకసారి ఆయత్తపరిచినప్పుడు, దేవుడు కంట్రోల్ చేసినప్పుడు, దేవుని యొక్క విద్య, దేవుని యొక్క తలంపులు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఇదే యెహోవాని సెలవిస్తున్న దేవుడు. ఆయన చిత్తం వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశములు వేరు, ఆయన వ్యక్తిత్వము, ఆయన మూర్తిమత్వము, ఆయన పర్సనాలిటీ, ఆయన సర్వసంపూర్ణత వేరు. ఈ సంపూర్ణత ఎరిగిన వారు ప్రవచిస్తూ ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలు రాజ్యాలు స్థిరపడిన తర్వాత, ఇశ్రాయేల్ రాజులు పరిపాలిస్తున్నప్పుడు మహాప్రవక్తలు ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎజ్కేల్, దానియేలు లాంటి చాలామంది అందరూ ప్రవక్తలు ప్రవచించారు. అందరూ ప్రవచించిన దాంట్లో వేరువేరుగా భిన్నముగా ఉన్నది ఏంటంటే ఫ్యూచర్, భవిష్యత్, రాబోయే దినాల్లో రక్షకుడు, మెస్సయ్య, రక్షకుడు, ద మెస్సయ్య ఆయన గురించి పరలోక రాజ్యాన్ని గురించి అన్ని కూడా ప్రవచించారు. అంతకుముందే అన్యుడైన ఒక అన్యదేవత విగ్రహారాధికుడైన ఒక సోదిగాడు, మంత్రగాడు, మాంత్రికుడు, అన్యుల యొక్క రాబోయే సంగతులు చెప్పేవాడు, ఒకళ్ళ సోది శక్తి, సైతాన్ శక్తితో చెప్పేవాడు. వాడిని కంట్రోల్ చేసి దేవుడు తన చిత్తం, ప్రవచనాలన్నీ ముందే నెరవేర్చాడు. కన్నులు తెరిచిన వానికి కలగొచ్చు, కన్నులు మూసిన వానికి కలగొచ్చు. మహోన్నతిని విద్య నెరిగిన వాడికి వస్తుంది. మహోన్నతిని విద్య ఎరిగిన వాడు. ప్రియులారా, దేవుని మాటలు చెప్పడానికి దేవుని విద్య ఎరగాలి, దేవుని యొక్క మూర్తిమత్వాన్ని ఎరగాలి, దేవుని యొక్క సంపూర్ణత, దేవుని వాక్యంలో ఉన్న సంపూర్ణత. మరి ప్రార్థన చేసి ధ్యానించి చదివి ఆయన వాక్కు గ్రంథమంతట్లో ఏమి రాశాడో అని గ్రహించి ఆయన గురించి మాట్లాడాలి. చాలాసార్లు చాలామంది మరి మాట్లాడుతూనే ఉంటారు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియదు, దేవుని యొక్క మూర్తిమత్వం ఏంటో తెలియదు, దేవుని యొక్క సంపూర్ణత ఏంటో తెలియదు, దేవుని యొక్క మహోన్నత స్థితి, నిత్యస్థితి అన్నీ కూడా తెలియకుండానే ఏదైనా ఎవరైనా ప్రసంగాలు చేయొచ్చు. కొన్ని మాటలు తీసుకొని, కొన్ని వచనాలు తీసుకొని లోకమంతా చుట్టొచ్చి మాటలు చెప్పవచ్చు. ఒక అతను ఉండేవాడు. అతను పాస్టర్ గారు లేనప్పుడు మరి ఆ సంఘంలో ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. ఆ సంఘం అతని పేరు డూపుల్ సుబ్బారావు. వాడి పేరు సుబ్బారావు. అయితే అతని యొక్క డూపులు, అతని యొక్క మాటలు, అతని యొక్క దాన్ని బట్టి డూపుల్ సుబ్బారావు అని పిలుస్తారు. ఆ డూపుల్ సుబ్బారావు మరి ఆ ఊర్లో చదువుకున్నవాడు. మరి ఆ పాస్టర్ గారు లేనప్పుడు అతను కూడా బైబిల్ చెబుతుంటాడు. అతను తెలిసినా తెలియకపోయి చెబుతుంటాడు. వీళ్ళకి ఏం తెలియదులే, ఏదో ఒకటి చెప్పొచ్చు అనుకుంటాడు. బాగా చెప్తాడు. అంటే బాగానంటే డూపులు నవ్విటు, ఏడిపిటు,
రకరకాలుగా చెబుతుంటాడు. అతను చెప్పినందువల్ల అక్కడ ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు కదా, వాళ్ళు చాలా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. చందాలు కూడా బాగానే వస్తాయి. చందాలు కూడా బాగానే వస్తున్నాయని సంఘం అని చేత చెప్పనిస్తారు. అతను డూపుల్ సుబ్బారావు. ఒకరోజు డూపుల్ సుబ్బారావు భార్య, నువ్వు బాత్రూమ్ శుభ్రంగా కడిగి శుభ్రం చేసిరా, నువ్వు సరిగ్గా నీళ్ళు పట్టలేదు అంది. అంటేనా ఆయన దగ్గర పిలిచి, ఆ భార్య అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. తెలిగితే ఎలాగెందుకుంటాను చెప్పు అంది. భార్య అంటే సేవకురాలు, ఆ పని నువ్వే చేయాలన్నాడు. అటు వెళ్ళి చీపురు తీసుకొచ్చిన. ఎందుకు చెబుతున్నానంటే, ఇలాగూ దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, మానవునికి దేవుడికి ఉన్న సంబంధము, దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎలాంటి నిత్యత్వంలోనికి మనిషిని చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలియకుండానే మరి దేవుని వాక్యాన్ని చెప్పడానికి చాలామంది వెళ్తా ముందుకు సిద్ధపడతా ఉంటారు. ప్రియులారా, మహోన్నతిని విద్యను ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులెత్తిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. పరవశుడై ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇలాగూ సర్వశక్తుని యొక్క మహోన్నతుడు పరవశుడై మరి దేవుని యొక్క దర్శనం పొంది చెప్తున్నమాట. ఈ 17వ వచనంలో 2 మాటలు చెప్పుకోవటానికి ఈరోజు టైం సరిపోతుంది. 17వ వచనంలో, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఆయన చూస్తున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండ్రము ఇశ్రాయేలులో లేచును. ప్రియులారా, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు అంటున్నాడు. హగ్గయ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, దేవునికి గుడి కట్టండి 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 అంటున్నాడు. దేవుని గుడి కట్టి, చిన్న గుడి ఏంటి, యెరూషలేము గుడి చాలా పెద్దది కదా, ఇదేంటి చిన్న గుడి కట్టాము, చిన్న గుడి అంటే అని కొంత నిరాశగా ఉంటున్నా. కొన్నిసార్లు నిరాశలు వస్తుంటాయి. నేను కూడా ఏసీ కాలేజీలో పియూసీ చదివినోడిని. అక్కడ డిగ్రీ చదివితే ఎంత బాగుండేది అని దిగులు పడుతూ ఉంటాను. బాల్య దోషాలు, బాల్య అపరాధాలు, బాల్యములో ఉన్న కేర్లెస్నెస్, అవిధేయత వల్ల పెద్ద అయిన తర్వాత జీవితం కృంగిపోతూ ఉంటుంది. అయ్యో, నేను ఇంత అక్కడ చదివితే ఈ ఇంగ్లీష్ టర్మ్స్ అన్నీ ఇక్కడ నాకు ఎంత బాగుండేవి, దేవుని వాక్యాన్ని గ్రహించడానికి నాకు ఎంత బాగుండేదండి. ఒకసారి దిగులు పడుతుంటారు. ప్రియులారా, మరి ప్రస్తుతం అన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం అన్నట్లు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. ప్రస్తుతము, దూరము, ప్రస్తుతము, సమీపము, ప్రస్తుతం ఉన్నట్టు కాదు, సమీపముగా ఉన్నట్టు కాదు. ఇలా హగ్గయని దేవాలయం కట్టి డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ చిన్న దేవాలయం, యెరూషలేము దేవాలయం, మహాపెద్ద దేవాలయం. అయితే దేవుడు అన్నాడు, ఇందులో మరి ఆత్మ సంబంధమైన ఐ విల్ బిల్డ్ అనదర్ చర్చ్, అనదర్ టెంపుల్. దిస్ ఈజ్ a temple you built, but you will be build another temple. ఇంకొక దేవాలయం కడుతున్నారు. అది ఆత్మ సంబంధమైంది, అది నిత్యమైంది, అది శాశ్వతమైనది, అది మహిమతో నిండింది. మహిమతో నిండిన మహాసంఘాన్ని, ప్రియులారా, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులతో ఈ ప్రారంభమైన చిన్నది, ఎ స్మాల్ బిగినింగ్, ఈ చిన్న సంఘం, ఈ చిన్న దేవాలయం, ఈ చిన్న టెంపుల్, ఈ చిన్న చర్చ్, మహాచర్చి ఆ పరలోకం అంతా నింపేది అయింది. మరి నేను కన్నులు తెరిచిన వారికి కనపడుతుంది, ప్రస్తుతం అన్నట్టు కాదు, ఇది ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టుగా చూస్తున్నాను.
ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు, దూరము నుండి చూస్తున్నాడు. బిలాము ప్రవక్త, అన్యుడైన ప్రవక్త, ప్రస్తుతాన్ని కాదు, దూర దృష్టి. ఎన్నో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, యుగాంతములో ఉన్న దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, దాని యొక్క దూరములో ఉన్నదాన్ని చూడగలుగుతున్నాడు. దూరములో ఉన్న ఇశ్రాయేలు కొండ మీదకి ఎక్కి, శిఖరానికి ఎక్కి దూరమునున్న చూడు, వెనక తట్టు చూడంటే వెనక తట్టు కనపడట్లేదు. ఆ పక్క నుంచి చూస్తుంటే వెనక తట్టు కనపడుతుంది, ముందు తట్టు కనపడతలేదు. ఇలా వేరు యాంగిల్స్లో వేరు స్థలాల్లో ఉండి చూస్తున్నారు. అంతులేని రాజ్యము, అంతులేని సమయం, అంతులేని ప్రజలు. ప్రియులారా, దూరము నుండి చూస్తున్నాడు. సమీపమునున్నట్టు చూడటం కాదు, దగ్గరికి ఉన్నట్టు చూడటం కాదు, దూరం నుండి చూస్తున్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ప్రియులారా, మరి బాలాము దర్శనములు, బిలాము చూసే దర్శనములు హెబ్రీ పత్రిక 8:8 ఇదిగో ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలములో నూతన నిబంధన, న్యూ టెస్టమెంట్ అని రాశారు. ఏ న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన ఇస్తున్నాను నేను. ఇప్పుడున్న నిబంధన కాదు. ఐగుప్తు నుండి నడుచుకుంటా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన, సీనాయి పర్వతం మీద నిబంధన ఇచ్చానే, అది కాదు. దూరములో ఒక క్రొత్త నిబంధన, ఏ న్యూ కవెనెంట్ నా ప్రజలతో వారి గుండెల మీద రాస్తున్నాను. వారి మాంసపు గుండె, రాతి గుండెని తీసేసి మాంసపు గుండె ఇస్తున్నాను, మెత్తనే హృదయం ఇస్తున్నాను, దాని మీద నేను రాస్తున్నాను. నూతన హెబ్రీ పత్రిక 8:8 ఉంది. మరి యోహాను సువార్త 1:42-45 ఫిలిప్పు వెళ్ళి నతనయేలుతో చెప్పాడు. ఫిలిప్పు వెళ్ళి మేము మెస్సయ్యను కనుగొన్నాము అని చెప్పాడు. మేము మెస్సయ్యను కనుగొన్నాము. ఆయన ప్రవక్తలు చెప్పినట్టుగా, మోషే చెప్పినట్టుగా, మన గ్రంథాల్లో చెప్తాడే మెస్సయ్య వస్తాడని. ఆ మెస్సయ్య ఈయన, మేము మెస్సయ్యను చూసామని ఫిలిప్పు వెళ్ళి నతనయేలుతో చెబుతుంటే, నతనయేలు అన్నాడు, ఏదేంటి ఆయన నజరేయుడు కదా, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడుగుతున్నాడు. వచ్చి చూడు మంచిదో కాదు. ప్రియులారా, ఆయన మెస్సయ్య రక్షకుడు. మత్తయి సువార్త 11:28 ఆయన చేతులెత్తి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజల, నా వద్దకు రండి, విశ్రాంతి పొందండి. నా కాడి సులువు, నా భారము తేలిక, విశాలమైన రాజ్యాన్ని నా దగ్గర నాలో ఉన్నది, మీరు రమ్మని ఏ గ్రేట్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 22:16 ఏముందంటే, యేసు అను నేను దావీదు వేరు చిగురుడు అంటున్నాడు. దావీదనే ఒక వృక్షం ఉంది, దావీదనే ఒక మొద్దు ఉంది, దానికి ఒక చిగురు ఉంది, దానికి ఒక వేరు ఉంది. యేసు ప్రభు అని ఆయన, యేసు నేను దావీదు వేరు చిగురునై ఉన్నాను, దావీదు వేరునై ఉన్నాను, దావీదు వేరుకి చిగురునై ఉన్నాను, దావీదు యొక్క సంతానమై ఉన్నాను అని చెప్తూ ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని చెప్తున్నాడు. ప్రియులారి, మాట గమనించండి. ప్రకటన గ్రంథంలో రాస్తున్నప్పుడు మరి యేసు చెప్తున్నది ఏంటంటే, దావీదు అను నేను, యేసు అను నేను దావీదనే మొద్దుకు వేరునై ఉన్నాను, దావీదు అనే మొద్దుకు చిగురునై ఉన్నాను, మరి దావీదు యొక్క సంతానమై ఉన్నాను, మరి
మ ఆ ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. ఇన్ని భవిష్యత్తులో జరిగేవి చెప్తున్నాడు. ఇన్ని ఉన్నాయని చెప్తున్నాను. నేనే దావీదు యొక్క మొద్దుని, నేనే దావీదు యొక్క చిగుర్ని, నేనే దావీదు యొక్క వేరుని, నేనే దావీదు యొక్క సంతానమును, ప్రకాశమానమైన వేకు చొక్క వెలుగుని నేనేం చెప్తున్నాను. కీర్తన 68 కీర్తన 32 వచనంలో రాజదండము ఇశ్రాయేల్ నుండి, యాకోబుల నుండి వస్తుంది. యాకోబులో నుండి రాజదండం వస్తుంది. రాజదండం ద స్పెక్టర్ అంటే అధికార దండము. రాజుగారి చేతిలో అధికార దండము, రాజుగారి చేతిలో మరి అధికార దండం. ఆ దండంని పట్టుకొని ఆయన స్పెక్టర్, బిషప్ దగ్గర, పోపు దగ్గర ఒక స్పెక్టర్, సంఘానికి నాయకుడు, సంఘ అధికారి. అలాగే రాజదండము స్టాఫ్, గొర్రెల కాపరికి ఒక దండం ఉంటుంది. దాంతో వాటిని చూస్తూ నడిపిస్తూ కాస్తూ ఉంటాడు. ఎ రాడ్, ఆయన దగ్గర ఒక బండ ఉంది. ఆ బండతో శత్రువుని కొడతా ఉంటాడు. మరి హీ హ్యాస్ అథారిటీ, ఆయనకి సంపూర్ణమైన అధికారం ఉన్నది. ప్రియులారా, ఆదికాండము 49 అధ్యాయం 10వ వచనంలో మరి టాల్మడ్, యూదుల యొక్క మత గ్రంథం అంటే 5 కావ్యాలు, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్య, లేవి, ద్వితీయం, ఈ 5 కాండాలు, ఇంకా మరి యెహోషువ గ్రంథం, ఇలాంటి చరిత్రలు పుస్తకాలు, ఇంకా మోషే ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా టాల్మడ్, యూదుల మత గ్రంథంలో మరి ఆయన 49:10లో షిలోహు వచ్చు వరకు రాజదండము యోధా నుండి తొలగదు. షిలోహు వచ్చు వరకు రాజదండము యోధా నుండి తొలగదు. షిలోహు అంటే పరలోక రాజ్యం అని మనకు తెలుసు. షిలోహు పరలోక రాజ్యం, షిలోహు పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యము మన మధ్య ఉందని యేసు ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎక్కడుందంటే మన మధ్యనే ఉంది, మీ మధ్యలో ఉంది. పరలోక రాజ్యం ఇక్కడే ఉంది. షిలోహు వచ్చు వరకు, పరలోక రాజ్యం వచ్చు వరకు రాజదండము యోధా నుండి తొలగదు. యోధా దగ్గర అధికారం ఉంది, దావీదు దగ్గర అధికారం ఉంది, దావీదు వంశస్థుడైన మెస్సయ రక్షకుడికి అధికారం ఉంది. పరలోకానికి తీసుకెళ్ళి సమస్తములో ఉన్న తండ్రికి అప్పగించి, ఏ తండ్రి అయితే ప్రభువుకి సమస్తాన్ని అప్పగించాడో సమస్తాన్ని మళ్ళీ తండ్రికి అప్పగించి తాను కూడా తండ్రికి లోబడేంతవరకు కూడా రాజదండము యూదా నుండి పోదు. షిలోహు రాజ్యము, దేవుని రాజ్యం వచ్చు వరకు రాజదండము యూదా నుండి తొలగదు. ప్రియులారా, కీర్తనలు 67లో ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యూదా నా రాజదండం అని చెబుతున్నాడు. ఎఫ్రాయిము, కీర్తన 67వ వచనంలో ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ట్రిబ్యునల్స్ అంటే ధర్మాసనాలు. డేవిడ్ డైనాసిటీ, డేవిడ్ యొక్క రాజులు, డేవిడ్ తర్వాత రాజులందరూ కూడా డేవిడ్ పేరు మీదే, యూద రాజులందరూ డేవిడ్ పేరుతోనే దాదాపు మరి ఏలారు. డేవిడ్ డైనాసిటీ, దావీదు యొక్క యుగము, దావీదు యొక్క ట్రిబ్యునల్స్, ధర్మాసనాలు, నీతి ధర్మాసనాలు, ప్రవచనాలు, జడ్జిమెంట్, చివరిసారి జరిగే జడ్జిమెంట్, లోకమునికి తీర్పు, పాపమునకు తీర్పు, అపవాదికి తీర్పు ఆయనలో ఉంది అని ఎఫ్రాయిం అనేది నా శిరస్రాణము, యూదా నా రాజదండమని దేవుడు ప్రవచన కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి 20 నంబర్స్, సంఖ్యాకాండం 24:17లో ప్రస్తుతమున్నట్లు కాదు
కాదు, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం అన్నట్లు కాదు, ఆయన చూస్తున్నది కానీ ఉన్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు అని చెబుతున్నాడు. ప్రస్తుతమును సమీపము, దిస్ these terms symbolize the glorious king who conquered Edom, Moab and other nations. Also messianic application. మరి ఆ 2 సామ్యుయేల్ 8 అధ్యాయంలో ఉన్నది, దావీదు అనేక రాజ్యాల మీద అన్నిటినీ జయించేశాడు. అన్నిటినీ జయించి సామ్రాజ్యాన్ని కట్టి మరి ఆ ముందు నార్త్లో రాజు అయ్యాడు. తర్వాత యెరూషలేం కూడా పట్టుకొని మొత్తం హోల్ ఇజ్రాయెల్, యునైటెడ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశాన్ని అంతటికీ మహారాజు అయ్యాడే, అందరినీ జయించాడే. ఇందులో ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయన. ఈరోజు వీళ్ళు చాలా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇంతేకాదు ఆయన అందరినీ సమస్తాన్ని జయిస్తాడు. ద మెస్సైనిక్ అప్లికేషన్, మెస్సాయ రక్షకుడు యేసు ప్రభు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకొక మాట చెప్పి బార్ కొచ్చిబార్ అని అతను సన్ ఆఫ్ స్టార్. నేను ఆ గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో ఉన్న నక్షత్రము, మరి తేజో నక్షత్రము, లేకపోతే మరి ఈ నక్షత్రం అన్నారు చూశారా, నక్షత్రము యాకోబులో నుండి ఉదయిస్తుంది అన్నారు చూశారా, ఆ నక్షత్రం నేనని మధ్యలో ఒకడు లేచాడు. లేచి నేను ఇస్రాయేల్ని కాపాడుతాను, యూదుల్ని రోమన్ చేతిలో నుండి కాపాడుతానని బడాయిలు కొట్టి 3 సంవత్సరాలు బడాయిలు కొడితే ఆయన రోమన్స్ అని చేశారు. అలాంటిది కాదు, వాడు కాదు. మరి indeed Jesus is the star of Jacob, son of David. He has scepter in his hand to rule the eternal kingdom. ప్రియులారా, మరి ఇంకొక మాట యోహాను పత్రికల్లో 3వ పత్రికల్లో గాయని అతన్ని గురించి పరిశుద్ధుడైన యోహాను 3వ పత్రికలు రాస్తున్నాడు. ఈజ్ జనరస్, వార్మ్ హార్టెడ్, ట్రూ క్రిస్టియన్, డెడికేటెడ్ హిజ్ వెల్త్ టు క్రైస్ట్. His purses springs are loose. His latch strings are out. All he belong to Christ. He is the picture of man. He is the way. He is the life. He is Jesus Christ. His love is burning in the world. ఈ గాయస్ అని అతను యేసు ప్రభువుని కలిగినందువల్ల ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చేసిన ఈ నిబంధన, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ, సంతోషం, దాతృత్వం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరులు ప్రేమించడం, ఇతరుల కోసం జీవించడం, ఇతరులు ప్రేమించడం, ఇతరుల కోసం జీవించడం, నిత్యం వారికి సహాయకరంగా జీవించిన వాడు. మరి గాయస్సుని గురించి క్రొత్త నిబంధన ప్రజలు క్రీస్తు సంఘములో ఉన్న యేసు యొక్క సంఘం శరీరంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా ఉంటాడని యోహాను మరి 3వ పత్రికలో రాశాడు. ప్రియులారా, బిలాము ఇలాంటి ప్రవచనాలు, ద ఫైనల్ ప్రాపసీ, ఇంకా సైతాన్ గాడు కూడా ఫైనల్ ఫైట్లో ఎలాగ ఓడిపోతాడో కూడా ఇలాంటి భావాలు వచ్చేటట్టుగా ప్రవచనాలు చెప్పాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రిని పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు. కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచండి. వాక్యము గ్రహించడానికి సంపూర్ణముగా మా ప్రభు మమ్మల్ని మేము నీకు లోబర్చుకొని నీ బిడ్డలమై ఉండటానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడై ఉండును గాక. ఆమేన్.